అమలు చేయాలి. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. వర్ధిల్లాలి 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 ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. కల్పించాలి కల్పించాలి ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. కల్పించాలి కల్పించాలి ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి. వివాహాల కనీస వేతనము 20,000 ఇవ్వాలి. వివాహాల కనీస వేతనము 20,000 ఇవ్వాలి. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి. అందరినీ సిసిలుగా గుర్తించాలి. అర్హులైన అర్హులైన వివాహాలందరినీ సిసిలుగా గుర్తించాలి. అర్హులైన వివాహాలందరినీ సిసిలుగా గుర్తించాలి. మేము మద్దిరాల మండల సమైక్య సూర్యాపేట జిల్లా వివోఏలము. మేము గత 20 సంవత్సరాలుగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా వివోఏలుగా గ్రామ సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాము. మా గ్రామ సంఘం పరిధిలో ఒక వివోఏకి వచ్చేసి 20 నుంచి 35 సంఘాల వరకు మేము గ్రూపులలో పనిచేస్తూ ఉన్నాము. మేము కోరుకునేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు దివ్యరాజన్ సిఓ మేడం గారికి సీతక్క గారిని కోరుకునేది ఏంటంటే మేము గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ప్రభుత్వ పథకాలను మేము పనిచేస్తున్న సంఘాల సభ్యుల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి మేము వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ప్రభుత్వ పథకాలను చేరవేస్తూ వాళ్లకు అవసరమైనటువంటి యొక్క లోన్లు శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ, గ్రామ సంఘం అప్పులు 4 రకాల అప్పులు ఇప్పిస్తూ 100% రికవరీ చేస్తూ ఇంకా వాళ్ళ సామాజిక సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా సంఘ సభ్యులను కుటుంబాలను బలోపేతం చేస్తూ ఇల్లులు తిరిగి పనిచేస్తూ ఉంటాము. ఇంకా వాళ్ళకి ఏమన్నా సమస్య ఉంటే ఉదయం లేచి మేము చీపురు పట్టింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా సంఘాల కొరకు మేము పనిచేస్తూ ఉంటాము. అలా పనిచేస్తున్న క్రమంలో గతంలో మాకైతే ఒక 3,000 రూపాయలు వేతనం ఇచ్చేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,900కు పెంచారు. ఆ తర్వాత 2023లో సీతక్క గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే వివోఏలు నిత్యము సంఘాల సభ్యులతో పనిచేస్తూ నిరంతరం కృషి చేస్తుంటారు. ప్రతి ప్రభుత్వ పథకాలను సంఘ సభ్యులకు చేరవేస్తుంటారు. అలాంటి వివోఏలకి 3,000 రూపాయలు ఇప్పుడున్న నిత్యావసర ఖర్చులకి సరిపోదు. వారికి కనీస వేతనము 20,000 పెంచాలని సీతక్క గారు ఆ రోజు కోరినారు. ఈ రోజైతే మా సమస్యల్ని పట్టించుకుంటలేరు. దయచేసి మమ్మల్ని సెల్ఫ్ ఉద్యోగులా గుర్తించి మాకు కనీస వేతనము 20,000 రూపాయలు చేసి మాకు హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసి 58 జీవోను సవరించి అర్హత కలిగిన వివోఏలను సీసీలుగా గుర్తించాలని మేము గొంతమ కోరికలేం కోరట్లేదు. ఈ 6 డిమాండ్లను మాకు అమలు చేస్తూ ట్యాబ్ సౌకర్యం కల్పించి ఇంకా మాకు రకరకాల యాపులు ఇంకా మేము ఈ పనులు చేస్తూ రాతపూర్వకంగా సంఘ సభ్యుల పుస్తకాలు, గ్రామ సంఘం పుస్తకాలు 7, 8 రకాల 12 రకాల పుస్తకాలు రాస్తూ వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఆ సంఘ సభ్యులకు లైవ్ మీటింగులు పెడుతుంటాం. అలాగే ఇంకా యాపులు ఎన్ని రకాల యాపులు అని అంటే లోకోసు, ఉల్లాసు, ఇంకా 12 రకాల యాపులు. ఏ పని వచ్చినా సరే స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు కుట్టియడము, వాళ్ళకు పంచడము, ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేయడం ప్రతి ఒక్కరికి. ఆ విధంగా ఏ రకమైన పనులు వచ్చినా సరే వివోఏల మేము ముందుండి పనిచేస్తుంటాము. ఐకేపీ సెంటర్లు నడిపించుకుంటాము. ఇంకా ఏ ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఊర్లోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కానివ్వండి, ప్రతి పనులు కూడా చేసే విషయంలో మేము ముందుంటాము. ఇంకా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నా సరే మహిళలందరినీ సమకూర్చి బస్సులు ఎక్కియాలన్నా సరే, మీటింగ్లకు సమకూర్చాలన్నా సరే వాళ్ళు మాకు వచ్చే 5,000ల్లో వాళ్ళని కదిలిస్తే మాకేమి ఇస్తావు? కూలి ఇస్తారా, ఛార్జీలు ఇస్తారా, థమ్సప్లు ఇస్తారా? ఇట్లా మాకు వచ్చే జీతంలో నుంచి ముందు మేము పెట్టుకొని తర్వాత వివోలు తీసుకోవాలంటే తీర్మానం అవుతుంది. ఇంకా మాకు వచ్చే 5,000 కూడా గ్రామ సంఘం ఖాతాలో పడినప్పుడు అవి మేము సీసీ సంతకం ఉండాలి, ఓబీ సంతకం ఉండాలి. ఇంత పని చేసినా కూడా మా వేతనాన్ని మేము తీసుకునే అర్హత మాకు లేదు. మాకు ఇచ్చే వేతనం కూడా మా సొంత ఖాతాలో పడాలి. మాకు ఈ 6
హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని వినయంగా కోరుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని మా శ్రమను గుర్తించి మాకు కనీస వేతనము 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము. శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుత గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, మా శాఖ మంత్రివర్యులు దళసరి అనసూయ సీతక్క గారికి, మా సెర్ప్ CEO దివ్యాదేవరాజన్ మేడం గారికి మా యొక్క విన్నపం ఏమనగా, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం మద్దిరాల లోకల్ VOA నా పేరు షేరి రాధిక. మా గ్రామ సంఘంలో 50 సంఘాలు ఉన్నాయి మేడం. ఇక్కడ పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉన్నది. మాకు 5,000 రూపాయలు సరిపోవట్లేదు. మా రాష్ట్ర కమిటీ జేఏసీ నిర్ణయం మేరకు 18వ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాము. ఈ రోజుకి 9వ రోజు. దయచేసి మేము 6 డిమాండ్లు మేము ముందు పెట్టాము, పరిష్కరించాలి మేడం. మాకు ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, మాకు కనీస వేతనం 20,000 రూపాయలు అమలు చేయాలి, ఆరోగ్య బీమా మా కుటుంబాలకు పాము గరిచిన తేలు గరిచిన మీటింగులు పెట్టొచ్చే క్రమంలో IKP సెంటర్స్ నడిపించే క్రమంలో యాక్సిడెంట్ అయ్యి చాలామంది మా సోదరిమణులు చనిపోయారు. అప్పుడు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అనాథలవుతున్నారు. కనీసం దయచేసి మా గురించి ఆలోచించండి. మాకు ఒక 20,000 రూపాయల జీతంతో పాటు 20 లక్షలు ఆరోగ్య బీమా కల్పించాలని మా యొక్క మనవి. సెర్ప్ CEO దివ్యదేవరాజన్ మేడం గారికి మా యొక్క విన్నపం. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలము జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 9 రోజులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కనుక మమ్మల్ని గుర్తించి మా డిమాండ్స్లని మాకు అమలు చేయాలని కోరుచున్నాం ప్రభుత్వాన్ని.